కుల వివక్ష లేని సమాజం కోసం సామాజిక శంఖారావం పేరుతో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఉదయం కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా నిర్వహించారు. దళితపేటలు కాలనీల్లో నెలకొన్న శానిటేషన్ రోడ్లు వంటి కనీస సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఉపాధి కల్పనలో ఎదురవుతున్న వివక్షను అరికట్టాలని, దళితుల అంత్యక్రియల కోసం శ్మశాన వాటికలను కేటాయించాలని కోరారు. జస్టిస్ పొన్నయ్య కమిషన్, కోనేరు రంగారావు కమిటీ సిఫార్సులను పకడ్బందీగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ధర్నా అనంతరం జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ కు వివిధ మండలాల సర్వే నివేదికలతో కూడిన వినతి పత్రాలు అందజేశారు. ఈ సమస్యలపై కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏవి నాగేశ్వరరావు, కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం హరిబాబు, సిపిఎం జిల్లా కార్యదర్శి కరణం ప్రసాదరావు, దళిత సంఘాల నాయకులు, పలువురు లాయర్లు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కొత్తగా వచ్చిందనంటే హాస్టల్ ఏదో రకంగా మూసేయాలని చెప్పి మూత పెట్టింది. అనేక స్కూల్లో సౌకర్యాలు లేవు. అధ్యయనం జరిగింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం వహిస్తున్న నియోజకవర్గంలో సమస్యలు కనుక చూసుకుంటే కొమరగిరి గ్రామంలో ఎకరన్నర దళితులు శ్మశాన వాటికి ఉంటే 80 సెంట్లు ఆక్రమణకు గురైంది. అదొకటే కాదు, ఇవాళ పాత ఇసుకపల్లిలో చూసుకుంటే అక్కడ డ్రైనేజీలు లేవు, వృద్ధాప్య పింఛన్లు లేవు, దళితపేటలో స్కూల్ సరిగా లేదు, నాటుసారా అమ్మకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి దళితపేటల్లో. దీన్ని అరికట్టాల్సిన అవసరం ఉంది. కొత్తపల్లి గ్రామంలో రేషన్ షాపులు లేక, దళితుల పిల్లలు చదువుకోవడానికి అంగన్వాడీ సెంటర్ లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. వాకతిప్ప గ్రామంలో శ్మశానానికి ప్రహారీ లేదు. అలాగే దివిలిలో చూసుకుంటే కనుక తాటిపత్రి గ్రామంలో అక్కడ దళితపేటలో అందరి ఇళ్ళకి ట్యాపులు ఉన్నాయి, కానీ దళితుల ఇళ్ళకి మాత్రం పాపం ట్యాప్ పైపులు వెళ్ళలేదు. కానీ దాదాపుగా 2000 ట్యాపులు ఇచ్చామని చెప్పి 22 లక్షల రూపాయలకి బిల్లు పెట్టారు. వీటన్నిటి మీద కూడా సమగ్రమైన విచారణ జరపాల్సిన అవసరం ఉంది. దళితుల భూములు ఆక్రమణకు గురవుతున్నాయి. ప్రత్యేక సర్వే చేసి ఈ ఆక్రమణకు గురైన ఏదైతే ఉన్నో, ఎవరైతే ఆక్రమణ చేశారో వాళ్ళన్నిటి మీద చర్యలు తీసుకోండి. ఎక్కడైనా మీరు అభివృద్ధి అనే పేరుతో అనవసరపు ఆర్భాట ప్రచారం మాని దళితుల సమస్యలు పరిష్కరించండి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. అందరికీ నమస్కారం. కుల వివక్షత వ్యతిరేక పోరాట సంఘం, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, అట్లాగే దీనికి అనుబంధంగా అనేక ప్రజా సంఘాలు, దళిత సంఘాలు రాష్ట్రంలో దళితపేటల్లో ఉన్నటువంటి సమస్యల మీద దాదాపు 2 నెలలు సర్వే చేశాం. రాష్ట్ర వ్యాపితంగా 1500 గ్రామాల్లో సర్వే చేస్తే చాలా తీవ్రమైన సమస్యలు ఈ దళితపేటలో ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. ఈ 1500 గ్రామాల సర్వేలో మాకు తెలిసింది దాదాపు 50% గ్రామాల్లో దళితపేటలకు శ్మశానాలు లేకపోవడం దుర్మార్గమైన విషయం. అట్లాగే ఉన్న చోట కూడా ఆక్రమణకు గురవటం. కొత్త మంజేరి అనే గ్రామంలో 8 ఎకరాల భూమి ఉంటే 5 ఎకరాలు శ్మశానానికి కేటాయిస్తే ఇప్పుడు 1/2 ఎకరమే మిగిలింది. అట్లాగే ఇంకా అనేక ప్రాంతాల్లో ఉన్న భూములు ఆక్రమణకు గురైనవి. 50% గ్రామాల్లో శ్మశానాలు లేవు. రెండో విషయం అంటే దాదాపు మేము సర్వే చేసిన గ్రామాల్లో 40% గ్రామాల్లో ఇళ్ల స్థలాలు లేక ఇబ్బంది పడుతున్నారు. మిగతా ఇచ్చిన చోట్ల లో లెవెల్లో ఇచ్చేశారు. వర్షం వస్తే చెరువులుగా మారిపోతున్నాయి. రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు, కరెంటు లేదు, ఇంకా నిర్మాణానికి అవసరమైన డబ్బులు కూడా సరిపడవట్లేదు. అందుకనే ఈ మౌలిక సదుపాయాలు కల్పించి కనీసం గృహ నిర్మాణానికి 5 లక్షల రూపాయలైనా ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నాం. అట్లాగే ఇవాళ ఈ రాష్ట్రంలో సాక్షాత్తు విద్యాశాఖ మంత్రిగా ఉన్న లోకేష్ బాబు గారు ఒక్క స్కూల్ కూడా మూతపడలేదని చెప్పి అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. మేము సర్వే చేసిన గ్రామాల్లో అనేక దళిత వాడల్లో దాదాపు 30 నుంచి 40% దళిత వాడల్లో స్కూల్స్, హాస్టల్స్ మూతపడిపోయాయి. అందుకనే ఇక నాలిక తాటి పట్ట అన్నట్టుగా ఈ ప్రభుత్వాలు ఏంటంటే అసెంబ్లీని ఎక్కడైనా సరే పచ్చి అబద్ధాలు మాట్లాడి ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాయి. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు ఈ జిల్లాకి సంబంధించి ఉన్నాడు. ఎన్నికల ముందు కౌలు రైతులు చనిపోతే వాళ్ళ ఇళ్ళకెళ్ళి లక్ష ఇచ్చి కౌలు రైతులు మేము ఆదుకుంటాం, చట్టాలు మారుస్తాం,
కౌలు రైతుల్లో ఎక్కువ మంది దళితులు బీసీలు ఉన్నారు కాబట్టి దళితుల కోసం బ్రహ్మాండంగా మేము చట్టాలు తీసుకొస్తున్నారు. ఎన్నికలైన ఒక్క రూపాయి ఒక్క కౌలు రైతుకి ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టలేదు, సహాయం చేయలేదు. ఇంత దుర్మార్గంగా వ్యవసాయంలో కీలక పాత్ర వహిస్తూ దళితులుగా ఉన్న కౌలు రైతులకు కూడా అన్యాయం చేశారు. అట్లాగే లక్ష పంచే ఈ ప్రభుత్వం కొత్త మంజారు అనే గ్రామంలో బ్రిడ్జి కూలిపోతే కేవలం 1-2 లక్షలు ఖర్చు పెడితే బ్రిడ్జి నిర్మాణం అయిపోద్ది. కానీ ఆ డబ్బులు దళితుల పేటలకు సంబంధించిన బ్రిడ్జి కాబట్టి ఈ 3 సంవత్సరాల కాలంలో ఆ బ్రిడ్జికి 1 రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. అందుకే ఇంత దుర్మార్గంగా వివక్షతగా పాటిస్తున్నారు. అట్లాగే కేంద్ర ప్రభుత్వం మా ప్రభుత్వం డబుల్ ఇంజిన్ కాబట్టి డబుల్ అభివృద్ధి అన్నారు. ఇప్పుడు డబుల్ అభివృద్ధి కాదు, డబుల్ నిర్లక్ష్యానికి గురైపోతున్నాయి. అందుకని కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకొచ్చింది. ఈ రాష్ట్రంలో వీళ్ళు అమలు జరుగుతున్నారు. అంటే రానున్న కాలంలో వలసలేనటువంటి దళితులు పేదల ఓట్లు తీసేస్తారు. అంటే దళితులకి ముఖ్యమంత్రి గారు చెప్పారు మొన్న స్వాతంత్ర దినోత్సవరాజు డబ్బులు కూడా ఓట్లకి ఇవ్వద్దని చెప్పేసి. అంటే ఆయన ఇప్పటివరకు ఇచ్చినట్టే. రేపు రానున్న కాలంలో వీళ్ళు ఓట్లు కూడా తీసేసి వీళ్ళకి ఎన్నికలప్పుడు డబ్బులు కూడా కొట్టడానికి కూడా కుట్ర తాగినట్టుగా అనిపిస్తుంది. అందుకని అన్ని విధాల దళితుల్ని దగా చేస్తున్న ఈ విషయాల మీద ప్రభుత్వం ఆలోచించాలి. ఈ విషయమే 18వ తారీఖున సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి గారిని కలిసాం. ఆయన కూడా విన్నాడు, కలెక్టర్లకి చెప్తా అన్నాడు. అలా కాని పక్షంలో రానున్న కాలంలో ప్రత్యక్ష కార్యాచరణకు పోయి ఈ ఆక్రమణలు వినిపించడం ఇంకా రకరకాల పనులన్నిటికీ మా సంఘాలన్నీ సిద్ధమవుతాయని చెప్పేసి తెలియజేస్తాం.